అందరికీ హాయ్. అర్ణ కుకింగ్ అండ్ బొటిక్ చేసి నిన్న మార్నింగ్ కుట్టాను అనమాట. డిజైన్ పెట్టకుండా ప్రిన్స్ కట్టు ప్యాడెడ్ బ్లౌజ్ కుట్టమని చెప్పారు. ఇలా ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి నేను డీప్ గల రౌండ్ పెట్టాను అనమాట. ఈ బ్లౌజ్ లో హైలైట్ ఏంటి అంటే మిగిలిపోయిన క్లాత్ తోటి డోరీకి ఇలా సమోసా టైప్ లో ఒక చిన్న డిజైన్ అయితే పెట్టాను అనమాట. అది నాకు బాగా నచ్చింది, చాలా బాగుంది. కస్టమర్ మాత్రం నాకు ఓన్లీ రౌండ్ గల పెట్టేసి శారీలో మొత్తం అంతా ఇలా బ్లౌజ్ కి ప్రింట్ ఇచ్చారనమాట. సో అందుకోసం మంచి డిజైన్ పెట్టకుండా సింపుల్ గా రౌండ్ పెట్టమన్నారు. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ప్రింట్స్ కట్ ప్యాడెడ్స్ పెట్టాను అనమాట. సింపుల్ గా చాలా బాగుంది. నన్ను అడిగితే ఎక్కువ డీప్ గల రౌండ్ వస్తేనే ఇంకా ఫినిషింగ్ చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు కొత్తగా ట్రెండ్ ఏదైతే కదా అదే కస్టమర్లు అడుగుతారనమాట. సో ఇది అనమాట బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత అవుట్ఫిట్ అనేది చూసారు కదా, చాలా బాగుంది. ప్లస్ ఎల్లో కలర్ కూడా కాబట్టి ఇంకా బాగుంది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలా ప్రతిరోజు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ప్లస్ నిన్న జయంతి షార్ట్ పెట్టాను కదా, దానికి చాలా లైక్స్ వచ్చాయి. అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చాలా మెంబర్స్ పెరిగారు. అలాగే సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరికి మన సబ్స్క్రైబర్స్ అందరికీ నేను రుణపడి ఉంటానన్నమాట. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి నా షాప్ అనమాట. మరీ పెద్దది కాదు, చిన్నది కాదు, మీడియం అనమాట. సో ఈ 2 మిషన్లు, అలాగే నేను ఇంకా 2 మిషన్లు కూడా ఉన్నాయి అనమాట. అన్నీ ఒక్కదాన్నే యూజ్ చేస్తాను. ఎవరి హెల్ప్ అయితే తీసుకోను, నేనే కుట్టుకుంటాను. కొంచెం ఎందుకంటే నీట్గా ఉండదు, ఎందుకంటే మిషన్ అలాగే శారీస్ షాప్ కాబట్టి కొంచెం, ఎందుకంటే శారీస్ అన్నీ పీకో చేసేటప్పుడు ఓపెన్ చేసి పెట్టినప్పుడు కొంచెం అన్నీ చెత్త చెత్తలాగా అనిపిస్తుంది. కానీ ఓపెన్ చేసే కదా శారీస్ అన్నీ పీకో చేస్తాం. శారీ ఎలా ఉందో వీడియో నచ్చితే లైక్ చేసి